దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధులైన వారు లేక నీతిమంతులైన వారు అనేక మంది పాపములో పడిపోయారు. చాలా విచారం. ఆ దేవుడు రక్షించిన జనాంగం పరిశుద్ధంగా ఉండాలని దేవుని కోరిక. స్నానం చేయించిన పిల్లోడు మరలా బురదలోకి వెళ్తే ఎలా ఉంటుంది మీకు? స్నానం చేయించినప్పుడు ఎలా ఉండాలి వారు? అలాగా శుభ్రంగా ఉండాలి కదా. దేవుడు తన రక్తంతో కడిగినటువంటి వారిని పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా నీతిమంతులైన వారు పాపంలో పడిపోతూ ఉన్నారు. అబద్ధంలో, మోసములో, తప్పుడు చూపుల్లో, వ్యభిచారములో, కుట్రల్లో, హత్యల్లో దేవుని నమ్ముకున్న వారు పాపంలో పడిపోతున్నారు. పాపంలో పడిపోకుండా ఉంటే మంచిది, కానీ వారు పాపంలో పడిపోవటం వలన దేవుడు చాలా వారి గురించి చింతిస్తూ ఉన్నాడు. మీరు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. మనం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా జీవించాలి. కానీ పరిశుద్ధులైన వారు పాపంలో పడిపోతూ ఉన్నారు. దావీదు గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. దావీదు వాగ్గేయకారుడు, పాటలు రాయగలడు, పాటలు పాడగలడు, పాటలకు వాయిద్యం వాయించగలడు. దేవుని మనసు ఎరిగిన వాడు. అనేక కీర్తనలు, పద్యాలు, పాటలు, ఆధ్యాత్మిక విషయాలు రాసినవాడు దావీదు. అంత గొప్ప దావీదు పాపంలో పడిపోయాడు. అంతే, అక్కడితో జీవితం అయిపోయినట్టేనా? అక్కడితో సంఘం నుంచి వెలేసేయాలా? అక్కడితో ఇంకా దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడా? దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇవ్వడా? అయితే అవకాశం ఇస్తాడు అని పాపం చేస్తూనే ఉంటామా? ఒకవేళ పొరపాటున పాపంలో పడిపోతే బయటకు వచ్చే మార్గాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు జీవితంలో దావీదు పాపం చేశాడు, ప్రవక్తను పంపించాడు దేవుడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. దావీదు దగ్గరకు ప్రవక్త వచ్చి, నాతాను ప్రవక్త వచ్చి ఒక కథ చెప్పాడు. దావీదుకు ఆ కథ అర్థమయ్యింది. దావీదును ఆ కథ అర్థం చేసుకుని దావీదు తన తప్పు తెలుసుకున్నాడు. దావీదు తన తప్పు తెలుసుకొని ప్రవక్త దగ్గర తన తప్పును ఒప్పుకుంటా ఉన్నాడు. 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలబడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలు కొనగా. దావీదు ఒప్పుకున్నాడు. దావీదు ఏమన్నాడు? నేను పాపము చేసి తిని అని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. పాపము ఒప్పించబడినప్పుడు తిరుగుబాటు చేయలేదు దావీదు. నువ్వెవరు నాకు చెప్పడానికి? తిరుగుబాటు చేయలేదు. కానీ దావీదు ఏం చేశాడు అనంటే, పాపము ఒప్పించబడినప్పుడు పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను పాపము చేశాను, నేను పాపము చేశాను, నేను పాపము చేశాను. ఎప్పుడైనా మీరు ఒప్పుకున్నారా? భర్త భార్య దగ్గర నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు ఎప్పుడైనా? భార్యలు భర్తల దగ్గర ఎప్పుడైనా నేను పాపము చేశానని ఒప్పుకున్నారా? పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటు నా వల్లనే జరిగింది అని ఒప్పుకున్నారా? లేక ఎదుటివారి మీద తోసివేశారా? చాలాసార్లు తప్పు జరిగినప్పుడు, తప్పు ఇలా జరిగింది అని తెలిసినప్పుడు ఏం చేస్తారో తెలుసా? నీ వల్లనే ఇలా జరిగింది అన్నారు ఎప్పుడైనా? నీ వల్లనే ఇలా జరిగింది. మన తప్పు ఇంకొకరి మీదకి తోసేస్తాం. కానీ దావీదు ఆ పాపము చేయడానికి కారణము నేనే, నేను పాపము చేసి తినని
ఒప్పుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది, పాపము చేసే అవకాశం ఉంది, పాపములో పడిపోయే అవకాశం ఉంది. ఎవరైనా నీకు పాపాన్ని గుర్తు చేసే అవకాశం ఉంది. అన్నా, నువ్వు పాపం చేస్తున్నావు, అక్క నువ్వు మాట్లాడే పద్ధతి బాగలేదు, నీ కోపం మంచిదే కానీ కోపములో పాపం చేస్తున్నావు, తిడుతున్నావు, బూతులు వస్తున్నాయి, జాగ్రత్త అని ఎవరైనా చెబితే ఒప్పుకుంటావా? నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావు? ఇంకా ఎందుకు ఒప్పుకోవు నువ్వు? దావీదే ఒప్పుకుంటే నువ్వెవరు, నేనెవరు ఒప్పుకోకపోవడానికి? ఎంత గొప్ప మనసు దావీదుది! దావీదుది ఎంత గొప్ప మనస్సు! దావీదు దగ్గరికి వచ్చి నువ్వు పాపం చేస్తావు అని అంటే దావీదు ఒప్పుకున్నాడు. అధికారం ఉంది, ఈ ప్రవక్తను జైల్లో వేయించవచ్చు, నువ్వెవరు నాతో చెప్పడానికి, నా అధికారం ఏంటి, నీ అధికారం ఏంటి అని అడగొచ్చు. కానీ వినండి, దావీదు అలా చేయలేదు. దావీదు తన జీవితంలో పాపం జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు, అయ్యా నేను పాపం చేశానయ్యా, రాజు ఒప్పుకుంటున్నాడు, రాజు తగ్గించుకుంటున్నాడు, రాజు దేవుని సన్నిధిని గ్రహించాడు, రాజు తన హృదయంలో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. 17వ వచనం చూడండి. ఎప్పుడైతే పాపం ఒప్పుకున్నాడో దావీదు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలబడి ఉండి ప్రార్థన చేస్తున్నాడు. గమనించారా ప్రియులారా? నేల మీద పడి ఏడుస్తూ, రోదిస్తూ, కన్నీరు కారుస్తూ. ఎప్పుడైనా మీరు పాపాన్ని అలా ఒప్పుకున్నారా? పాపం జరిగినప్పుడు, బూతులు మాట్లాడినప్పుడు, ఎదుటి సహోదరుడు నీ వలన గాయపరచబడినప్పుడు, నీవు అహంకారిగా గర్విష్టిగా ఉన్నప్పుడు, ఇతరులను బాధ పెట్టినప్పుడు నీవు దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కార్చావా? లోతైన పశ్చాత్తాపం. ప్రియులారా, ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాం. అదేమిటంటే, నువ్వు పాపం చేసినప్పుడు మరలా నువ్వు ప్రభు దగ్గరికి రావాలి అని అంటే, మళ్ళీ ప్రభుతో సహవాసంలోనికి తిరిగి రావాలి అని అంటే నీలో లోతైన పశ్చాత్తాపము ఉండాలి. చెప్పండి మాట, లోతైన పశ్చాత్తాపం. పశ్చాత్తాపం, రిపెంటెన్స్. నీవు పూర్తిగా వెనుకకు తిరగాలి, నీ హృదయంలో నొచ్చుకోవాలి, నీ హృదయంలో బాధపడాలి, నువ్వు ఫీల్ సారీ అవ్వాలి. అయ్యో నేను ఈ పని చేసిన ఉండవలసింది, నేను ఆ పని చేసినప్పుడు నా దేవుడు చూస్తున్నాడే, ఆయన మనసు నేను ఎలా గాయపరిచాను. లోతైన పశ్చాత్తాపం. దావీదు జీవితంలో పాపము జరిగింది, కానీ అదే రకమైన పాపం మరలా 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 జరగలేదు. ఎందుకు జరగలేదు అలాగా? మనమైతే ఒకే పొరపాటు చేసి అదే పొరపాటు చేస్తూనే ఉంటాం. ప్రభువా క్షమించంటాం ఆదివారం, సోమవారం నుంచి మళ్ళీ పంది బురదలోకి వెళ్ళినట్లుగా, కడుగుబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా. తప్పు చేయకూడదని అనుకుంటాం, మరలా వెనక్కి వెళ్తున్నాం. కారణం ఏంటి? నేను ఆలోచన చేస్తే ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏమిటంటే, మనలో ఆ పాపమును గూర్చి, ఆ తప్పును గూర్చి లోతైన పశ్చాత్తాపము లేదు. పైపైన అడిగేస్తాం, పైపైన లోతుగా లేదు. పైపైన ఏంటి? రొట్టె తీసుకోవాలి కాబట్టి, ద్రాక్షరసం తీసుకోవాలి కాబట్టి, నేను తీసుకోపోతే పక్కన చూసిన వారు ఏమైనా అనుకుంటారు కాబట్టి, పైపైన ప్రభువా నన్ను క్షమించు అని పైపైన అడిగేస్తాం. కానీ లోతైన పశ్చాత్తాపము ప్రభు కోరుతా ఉన్నాడు. దావీదు జీవితంలో ఈ రకమైన పాపం మరలా చేయకుండా ఉన్నాడు అంటే దానికి కారణం దావీదులో లోతైన పశ్చాత్తాపం జరిగింది. లోతుగా లోపలికి ఆలోచన చేశాడు. ఎంత లోపలికి ఆలోచన చేశాడో తెలుసా? 51వ కీర్తన తీద్దాం. 51వ కీర్తనలో ఆ లోతైన పశ్చాత్తాపాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం రండి. దావీదు తన పాపం చేసినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు, తన సరిదిద్దుకోలేని పొరపాటు జరిగినప్పుడు, దేవుని దగ్గర పట్టబడినప్పుడు దావీదు తన జీవితంలో
51వ కీర్తన రాస్తున్నాడు. ఎన్నో కీర్తన అండి? ఈ కీర్తనలో దావీదు యొక్క లోతైన పశ్చాత్తాపం, ఇంకెన్నడూ పాపము చేయకుండా ఉండుటకు, వినండి మళ్ళీ చాలా జాగ్రత్తగా, ఇంకొకసారి అదే రకమైన పాపము చేయకుండా ఉండుటకు కావలసిన లోతైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నవానిగా మనం చూస్తున్నాం. 51వ కీర్తన మనం చదువుకుందాం. చూడండి 5వ వచనం, 51:5 చదవండి. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము. గమనించారా మాట? నేను పాపములోనే పుట్టాను. దావీదు యొక్క లోతైన పశ్చాత్తాపంలో ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రియలైజేషన్, మొదటి అడుగు ఏమిటంటే తన ప్రారంభం ఎలా జరిగిందో ఆలోచన చేశాడు. నేను ఎందుకు ఈ పాపం చేశాను? నేను ఎందుకు ఈ తప్పు చేశాను? ఈ తప్పు చేయడం గల కారణం ఏమిటి? దావీదు దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దావీదు ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. నేను ఎందుకు ఈ పొరపాటు చేశాను? అసలు ఎందుకు ఈ ఆలోచన నాకు వచ్చింది? వ్యభిచారం చేశాడు ఒక స్త్రీతో. ఇంకోటి ఏం చేశాడు? వ్యభిచారం మాత్రమే కాదు, హత్య చేశాడు. హత్య కాదు, కుట్ర చేశాడు. అనేకమైనటువంటి ఒక పాపం తర్వాత ఇంకో పాపం, ఇంకో పాపం తర్వాత ఇంకో పాపం, మూట కట్టుకున్నాడు పాపం అంతటిని. దీనంతటికి గల కారణం ఏమిటి అని అంటే, వినండి, దావీదు తన జీవితంలో ఒక విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నేను పాపములోనే పుట్టినవాడను. ఏంటంటే కారణం ఏంటి? నా తల్లి పాపంలోని గర్భము. అంటే స్వాభావికంగా దాని అర్థం ఏమిటంటే, స్వాభావికంగా నేను పాప స్వభావము నాలో ఉన్నది. మీరు రక్షింపబడచ్చు, మళ్ళీ చెప్తాను వినండి, మీరు రక్షింపబడచ్చు, మీరు సేవకులు కావచ్చు, మీరు సంఘ పెద్దలు కావచ్చు, మీరు సేవకుని భార్య కావచ్చు, సంఘ పెద్ద భార్య కావచ్చు, మీరు మిషనరీగా ఉండొచ్చు, లేకపోతే మీరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. మీరు ఏ స్థితిలో ఉన్నా ఒక విషయాన్ని మర్చిపోవద్దు. అదేమిటంటే మీలో పాప స్వభావము ఉన్నది. చెప్పండి, ఏముంది మనలో? స్వభావాన్ని బట్టి మనం పాపం చేస్తున్నాం, కానీ పాపము చేశాము కాబట్టి మనం పాపులం కాదు. ఆ మాట మరలా చెప్తాను వినండి. మనలో పాప స్వభావం ఉన్నది కాబట్టి మనం పాపం చేస్తున్నాం. యేసు రక్తము పాప శిక్ష నుండి మనల్ని విమోచించాడు. యేసు రక్తము ద్వారా మనకి విడుదల కలుగజేశాడు ప్రభు. యేసు రక్తము ద్వారా పాప శిక్ష నుండి మనకి క్షమాపణ కలిగింది. కానీ నీలో నాలో ఏముంది చెప్పండి? ఏముంది? పాప. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలో రెండు ఉన్నాయి అన్నమాట. మనలో దైవిక స్వభావం ఇచ్చాడు దేవుడు, దానికి ముందు పాప స్వభావము కూడా ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. మనలో పాప స్వభావం ఉంది, మనల్ని వెంటాడుతూ ఉంది, మన జీవితాలను శాసిస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా తప్పు చేసినప్పుడు అది అంటే మనలోనే ఏముంది? పాప స్వభావం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం 10వ వచనం మనం చూస్తే, మీరు పాపము లేదని మీరు చెప్పిన ఎడల మీరు అబద్ధికులు అగుదురు అని అంటాడు. మీరు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకున్న వారు అగుదురు అని అంటాడు. కాబట్టి ఒక ఫ్యాక్ట్ని మనం అర్థం చేసుకోవాలి, ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ సత్యము అని అంటే, వినండి చాలా జాగ్రత్తగా, ఏంటి సత్యం అని అంటే, నీలో ఏముంది చెప్పండి? పాప. నేనెప్పుడు అబద్ధం ఆడను, నేనెప్పుడు మోసం చేయను. మంచిది, అలా ఉంటే మంచిదే. కానీ అలాగ చేయకుండా ఉండే అవకాశాలు చాలా తక్కువ. నీలో పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. నీవు పాపములో పడిపోయే అవకాశం ఉంది, చాలా జాగ్రత్త. విశ్వాసులైన వారు మీ జీవితములలో వినండి పాపములో పడిపోయే అవకాశం ఉంది.
ఎందుకంటే పాప స్వభావము మనలో ఉన్నది, పాపము మనలో జీవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయములో అంటాడు, నాలో ఒక నియమం ఉంది, అది నన్ను చెరబట్టి లోపరుచుకొని నన్ను పాపానికి అప్పగిస్తూ ఉందంటాడు. ఏం చేస్తుందంట? పాపము చెరపట్టి లోపరుచుకొని, చెరపట్టి అంటే బంధించి లోపరుచుకొని నన్ను పాపానికి అప్పగిస్తూ ఉందంటాడు. నీలో నీకు తెలియకుండానే పాపము స్వభావము నీలో ఉంది, జాగ్రత్త. దావీదు ఆ విషయాన్ని గ్రహించాడు. నేను పుట్టినప్పుడే నాలో పాపం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. పాప స్వభావము మనలో ఉంది, దాన్ని నువ్వు జయించాలి, దాన్ని నువ్వు శాసించాలి. రెండో విషయం, దావీదు ఇంకోటి ఏమి గ్రహించాడు అని అంటే 2-3 వచనాలు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. దావీదు ఇంకో విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. అదేంటంటే, పాపము చేసింది నేనే, ఇది నా పాపము, ఇది నా అతిక్రమము, ఇది నా దోషము. ఎదుటి వారిని నిందించడం లేదు, పక్కన్న వారిని నిందించడం లేదు, ఆ స్త్రీయే కారణం అని అనటం లేదు. ఆమె ఎందుకు బయట స్నానం చేస్తుంది, ఆమె స్నానం చేయడం వలన కదా నేను చూశాను, ఆమె వల్ల నేను పాపంలో పడిపోయాను అంటం లేదు. దావీదు ఏమంటాడు? నా అతిక్రమము, నా పాపము, నా దోషము, ఇది నాది, నేను చేసిన పాపానికి 100% నేనే బాధ్యుణ్ణి అంటాడు. పిల్లరా, తప్పించుకునే ప్రయత్నాన్ని చేయొద్దు. పొరపాటు జరిగిందా, తప్పు చేశామా, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని నేను చేసిన పాపానికి నేను ప్రభు దగ్గర పశ్చాత్తాపపడాలి. ఎదుటి వారి మీదకి తోసేసినప్పుడు నేను క్షమాపణ అడిగే అవకాశం ఉంటుందా? అప్పారావు సహోదరుడు ఉన్నాడు, నేను పాపం చేసిన దానికి అప్పారావు కారణం అని అన్నాను అనుకో, నేను ఎందుకు క్షమాపణ అడగాలి? ఎప్పుడు నేను చేసిన దానికి నేను బాధ్యుణ్ణి చేసుకుంటానో అప్పుడే కదా నేను క్షమాపణ అడుగుతాను. పిల్లరా, మీ హృదయంలో ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. దావీదు 1 స్వభావము, పాప స్వభావం అన్నదని గ్రహించాడు. 2 ఇంకేం గ్రహించాడు? తన పాపమునకు తానే బాధ్యుడని గ్రహించాడు. ఇది నా పాపము, ఇది నా దోషము, ఇది నేను చేసిన తప్పుడు కార్యము, నేనే బాధ్యుని దీనికి అని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. మూడో విషయానికి వద్దాం. మూడో విషయం, ఇది ఒక స్త్రీతో చేసిన పాపం, అంతే కదా? వ్యభిచారం అంటే ఎవరు? ఒక స్త్రీతో చేసిన పాపం. ఆమె భర్తను చంపించాడు, ఉరయాను చంపాడు, ఉరయాకు వ్యతిరేకంగా చేసిన పాపం. కానీ దావీదు మూడో విషయం గ్రహిస్తున్నాడు. లోతైన పశ్చాత్తాపములో మూడో విషయం ఏమిటంటే, వినండి చాలా జాగ్రత్తగా. మూడో విషయం ఏమిటంటే, దావీదు గ్రహించిన మూడో విషయం, నేను దేవుని ఎదుట పాపం చేశాను. చూడండి, దేవుని యొక్క వాక్యములో 51వ కీర్తన 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఎవరి దృష్టి ఎదుట? అది ఎలాగవుద్ది? ఒక స్త్రీతో చేసిన పాపం అయితే దేవుని దృష్టికి ఎలాగవుద్ది? అంటే దావీదు ఏం గ్రహిస్తున్నాడంటే, భూమి మీద ఏ పాపము చేసినా, బూతు మాట్లాడినా, ఒకరి మనసు గాయపరిచినట్లుగా తిట్టినా, ఒకరి ఆస్తి దోచుకున్నా, ఒకరికి మనశ్శాంతి లేకుండా కుట్రలు కుతంత్రాలు చేసినా, వినండి, నువ్వు ఏ పాపము చేసినా సరే అది ఎవరికి వ్యతిరేకమైన పాపం? అది బీ కేర్ఫుల్, జాగ్రత్త, పర్లేదు, దేవునికి వ్యతిరేకమైన పాపం అది. అమ్మా బాబు వినండి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించి వారి పాపంలో ఉంటే వారు ఎవరికి వ్యతిరేకంగా చేసిన పాపం? అది దేవునికి.
భర్త భార్యను విడిచిపెట్టి ఇంకొక స్త్రీతో తిరిగితే అది భార్యకి వ్యతిరేకంగా చేసిన పాపం మాత్రమే కాదు, అది దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం. నీ లోతైన పశ్చాత్తాపానికి నువ్వు క్షమాపణ అడిగేటప్పుడు నీ హృదయంలో గుర్తింపు ఏముండాలో తెలుసా? అయ్యా, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. ఐ సిన్డ్ అగైన్స్ట్ యూ లార్డ్. నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. చాలాసార్లు తప్పు జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు మనం అనని మాట ఏమిటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నట్టుగా మనం ఒప్పుకోవటం లేదు. దేవునికి వ్యతిరేకమైన పాపము భూమి మీద, వినండి, భూమి మీద విశ్వాసి గాని అవిశ్వాసి గాని ఏ పాపము చేసినా ఆ పాపము ఎవరికి వ్యతిరేకంగా చేసే పాపం? అది మర్చిపోవద్దు, మీ మనసులో రాసుకోండి. లోతైన పశ్చాత్తాపము. కాబట్టి దావీదు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా, ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా, నన్ను క్షమించండి, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. నువ్వు చూడలేదనుకున్నాను, నువ్వు చూస్తున్నావు ప్రభువా. దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయాడు కదా, గుర్తుందా కదా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయాడు కదా. ఏం తీసుకెళ్ళాడు? ఆస్తి తీసుకువెళ్ళాడు కదా. అంతా దుర్వ్యాపారం చేసి అంతా పాడు చేశాడు, వేశ్యలతో తిరిగాడు. వినండి, ఇలా చూడండి, ఇలా చూడండి. ఇవన్నీ నష్టం పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఏమంటాడు? లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు, చూసారా ఏమంటాడు? నేను పరలోకమునకు విరోధముగాను. చాలమ్మా. ఈయన పాపం చేసినప్పుడు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశాడు? చెప్పండి, ఎవరికి వ్యతిరేకంగా? తండ్రికి వ్యతిరేకంగా కదా. ఎవరు ఆస్తి నష్టపెట్టాడు? తండ్రి ఆస్తి. ఎవరికి బాధ కలిగించాడు? తండ్రికి. మరి దేవుని అంటాడు ఏంటి అంటే, భూమి మీద నువ్వు ఏ పాపం చేసినా సరే, వినండి, అది ఎవరికి వ్యతిరేకంగా చేసిన పాపం? అది జాగ్రత్త. కాబట్టి భార్యకు వ్యతిరేకంగా భర్త పాపం చేస్తే మందిరంలో క్షమాపణ అడగాలి. ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కాళ్ళు పట్టుకోవాలి. నీ వ్యక్తిగత ప్రార్థనలు కన్నీరు కార్చాలి. అయ్యా, నా భార్యను కష్టపెట్టాను, నన్ను క్షమించయ్యా, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఆయన లేని స్థలము లేదు, ఆయన లేని స్థలము లేదు ప్రియులారా. ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన కనబడిన సృష్టం ఏదీ లేదు, సమస్తం ఆయనకి తేటగా కనబడుతూ ఉంది. నీ ప్రతి మాటను వింటున్నాడు, నీ ప్రతి చేతను చూస్తున్నాడు. నువ్వు ప్రతి విసుగులాట, నీ ప్రతి తగువు, నీ ప్రతి గొడవ, నీ ప్రతి మనశ్శాంతి లేని స్థితి, నీ లెక్కలు రాస్తుంటే చూస్తున్నాడు, నువ్వు సంతకాలు పెడుతుంటే చూస్తున్నాడు, నీ అబద్ధపు లెక్కలు ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. అబద్ధం దేవునికి ఇష్టం లేనిది. అబద్ధం జాగ్రత్త. వ్యాపారాలు చేసేవారు జాగ్రత్త. ప్రతి తప్పును ఆయన వెలుగులోకి తీసుకొస్తాడు ఒక రోజున. ప్రతి పాపాన్ని ఆయన వెలుగులోకి తీసుకొస్తాడు ఒక రోజున. దావీదు గ్రహించాడు, అయ్యా, నా రహస్యాలన్నీ నీ దగ్గరే ఉన్నాయ్యా, నా రహస్య పాపం అంతా నీ దగ్గర ఉందయ్యా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానయ్యా, నువ్వు చూడట్లేదు అనుకున్నాను బాబు, నువ్వు చూస్తున్నావయ్యా, నన్ను క్షమించు. లోతైన పశ్చాత్తాపం రావాలి అని అంటే నువ్వేం చెప్పాలి? అయ్యా, నీకు వ్యతిరేకంగా నేను పాపాన్ని, కొన్నిసార్లు ఊహలు, ఆలోచన, అనోగండి కదా, ఆలోచన ఎవరికి కనబడదు కదా, ఆలోచన ఎవరికి కనబడదు, ఊహ ఎవరికి కనబడదు. కానీ ఆ ఊహలు, ఆ తలంపులు లోని ఆలోచన అంతా కూడా దేవునికి తెలుసు, ఆయన చూస్తున్నాడు. ఆయనకి నువ్వేది దాయలేవు, ఏది దాయలేవు. లోతైన పశ్చాత్తాపం కావాలి అని అంటే, ఒకటి, నాలో పాప స్వభావం ఉంది. 2, నేను చేసిన తప్పుకు నేనే బాధ్యుణ్ణి. 3, నేను దేవునికి వ్యతిరేకంగా పాపాన్ని చేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ యొక్క నాయక ఆత్మీయ జీవితంలో జరుగుతున్న వాటి విషయమై నీవు పశ్చాత్తాప పడవలసి వచ్చినప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? అయ్యా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానయ్యా. నీ దృష్టికి కేవలము, దావీదు అంటున్న మాట చూడండి, తీవ్రమైన వాటును
దావీదు వాడుతున్నాడు. నీకే కేవలము, నీకే 2 సార్లు కదా, నీకే కేవలము, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. మరలా ఏమంటాడు? నీ దృష్టి ఎదుట, నీ దృష్టి ఎదుట. అయ్యా నువ్వు చూస్తున్నావయ్యా. దావీదు వ్యభిచారం చేసినప్పుడు, దావీదు కుట్ర చేసినప్పుడు, దావీదు చంపినప్పుడు, దావీదు చంపబడ్డానికి తన భర్తను ముందు పంపించినప్పుడు, ఇవన్నిట్లో దావీదు ఒక క్షణం ఏమనుకున్నాడు? దేవుడు చూడటం లేదనుకున్నాడు. కేవు లేదు దావీదుకి. కేవు వచ్చింది, ఇప్పుడు స్పృహ వచ్చింది. ఈ స్పృహలో దావీదు అంటాడు, అయ్యా నువ్వు చూస్తున్నావయ్యా. అమ్మా బాబు, ప్రతి చీకటిని చూస్తున్నాడు ఆయన, ప్రతి రహస్య ఒప్పందాన్ని చూస్తున్నాడు ఆయన. ఎవరికి చెప్పొద్దు, నీకు నాకు మాత్రమే తెలుసు. దేవుడు వింటున్నాడు ఫోన్ సంభాషణ. దేవుడు చూస్తున్నాడు ప్రతి సందర్భాన్ని. మర్చిపోవద్దు. దావీదు తన జీవితంలో మర్చిపోయాడు, ఆయన చూస్తున్నాడు అని, కానీ గ్రహించాడు. కాబట్టి మొదటిది ఏమిటండి? నాలో పాప స్వభావం ఉందని గ్రహించాడు. రెండవది ఏంటి? తను చేసిన పాపానికి తానే బాధ్యుడని గ్రహించాడు. మూడవది, తాను దేవునికి వ్యతిరేకంగా పాపము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులు లేక తేటగా కనబడుతున్నది. తేటగా, క్లియర్గా కనబడుతుంది. ఏ సీసీ కెమెరాలు కూడా దేవుని దగ్గర పనికిరావు. చాలాసార్లు కొన్ని తప్పుడు పనులు చేసిన చూస్తారు, అలాగే సీసీ కెమెరా ఉంది ఎక్కడైనా. ఈ మధ్య బ్యాంకు దొంగతనం చేసిన ముందు ఏం చేస్తున్నారంట? సీసీ కెమెరా ముందు పగలగొట్టి అప్పుడు దేవుడిని సీసీ కెమెరాలతో పోల్చలేం. ఆయన దృష్టి లోకమందంతటా సంచారం చేయొచ్చుంది. ఆయన కనమ విశ్వాసి, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు, ఏ ప్రవర్తిస్తున్నావు, ఎలాగ నిర్ణయాలు చేస్తున్నావు, కుట్రలు ఎలా జరుగుతున్నాయి, ప్రతిదాన్ని ప్రభు లెక్కలోనికి తీసుకుని వస్తాడు. కాబట్టి ఆయన దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. 4వది 7, 9 వచనాలు. 7వ వచనం, నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నేను నన్ను కడుగుము. 9వ వచనం, నా పాపములు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. 4వ అంశం ఏమిటంటే, దావీదు ఒక విషయాన్ని గ్రహించాడు. నాకు నేను పరిశుద్ధినిగా నేను చేసుకోలేను, నన్ను కడుక్కోలేను. నేను పాపం చేశానంటే నన్ను దేవుడే కడగాలి, ఆయనే నన్ను శుద్ధి చేయాలి. నన్ను నేను శుద్ధి చేసుకోలేను. అమ్మ వినండి, బాబు వినండి. నువ్వు పాపం చేసావా? మంచి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుంటే నువ్వు పరిశుద్ధుడు అయిపోవు. నువ్వు నదుల్లోకి వెళ్ళి స్నానం చేస్తే పరిశుద్ధుడు అయిపోవు. నువ్వు బోడిగుండు చేసుకుంటే నీ తలంపులు పరిశుద్ధం కావు. ఈ ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్ళిపోతే నువ్వు నీతిమంతుడు కాలేవు. నువ్వు పరిశుద్ధుడు కావాలనంటే ఎవరు శుద్ధి చేయాలి నిన్ను? దేవుడే. దావీదు లోతైన పశ్చాత్తాపంలో దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి ఏమంటాడు? అయ్యా నన్ను శుద్ధి చేయి ప్రభువా, అయ్యా నన్ను కడుగు. పాపం చేసినప్పుడు, తప్పు జరిగినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా, నీ రక్తముతో నన్ను కడుగు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించును. దేవుడు మనల్ని శుద్ధీకరించేవాడుగా ఉన్నాడు, పవిత్రపరిచేవాడుగా ఉన్నాడు. నువ్వు పాపం చేసినప్పుడు ప్రభు దగ్గరికి వస్తే గొప్ప ఆదరణ ఏంటో చెప్పనా? ఆయన నిన్ను త్రోసివేయడు. రెండవ అవకాశం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇంకొక అవకాశాన్ని ఇస్తాడు. కానీ అవకాశాలు ఇస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు పాపంతో జోడి పెట్టుకొని పాపంలోనే నువ్వు జీవిస్తూ ఉంటే ప్రభు చేయరాని కార్యములు చేయడానికి నిన్ను అప్పగించేస్తాడు ఒక రోజున. అందుకనే చాలా మంది వెనక్కి తిరిగి రారు. దేవుడిచ్చిన క్షమాపణను లైసెన్స్గా తీసుకుంటారు. లైసెన్స్గా తీసుకుని దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి పాపం చేస్తూనే ఉంటే ఏం జరుగుద్ది? పాపంతో ఆటలాడొద్దు.
ఒక ఆయన గురించి నేను విన్నాను. ఆయన కొండ సిలువ పాముకి పాలు పోసి పెంచాడంట. పాలు పోసి పెంచి మెడ చుట్టూరు వేసుకునేవాడంట. మెడ చుట్టూరు వేసుకోవడం, కడుపు చుట్టూ తిప్పుకోవడం, దాంతో ఆడుకోవడం అన్నీ చేస్తూ ఉంటే అది పామురా అంటే అన్నాడట. అది పాము అయినా నేను పెంచుకున్నాను అన్నాడంట. పాముని పెంచుకున్నాడు. ఒకరోజు ఎవరు లేని సమయంలో పాముతో ఆటలాడుతూ ఉంటే పాముకి బాగా ఆకలేసింది. మెడ చుట్టి, కడుపు చుట్టి చంపి ఆ వ్యక్తిని మింగేసి చుట్టుకొని అరాయించుకుంది. పాపంతో ఆటలాడొద్దు. పాపము పాము లాంటిది, జాగ్రత్త. ఆటలాడేవో అని అంటే నిన్ను మింగి నిన్ను శాశ్వతంగా దేవుని దూరం చేస్తుంది. పాపం భయంకరమైంది. పాపంతో ఆడొద్దు. ఒకసారి పాపంలో పడ్డావా వదిలేసాయి, వచ్చేసాయి, ఇంకెళ్ళకు. మళ్ళీ ఇంకోసారి పడ్డావా పోన్లే, దేవుడు క్షమిస్తాడు, వచ్చేసాయి, ఇంక వెళ్ళొద్దు. మనిషికి ఒక మాట, పశువుకి ఒక దెబ్బ, అంతేనా? దేవుడు మాట చెప్తున్నాడు, విన్నావా? పాంబపు జోలికి వెళ్ళొద్దు, చీకటి జోలికి వెళ్ళొద్దు. సినిమాలు, ప్రతి ఇంట్లో ఒక సినిమా హాల్. ఇప్పుడు సీరియళ్ళు వద్దు అమ్మా, సీరియళ్ళు వద్దు, సినిమాలు వద్దు, షికార్లు వద్దు, ఇహలోక సంబంధమైన అలవాట్లు వద్దు. ప్రభు కొరకే మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రభు కొరకే జీవిద్దాం, ప్రభు కొరకే బ్రతుకుదాం. ప్రభువే మన రక్షకుడు, ఆయనే మన పోషకుడు. భక్తిగా జీవిద్దాం, పరిశుద్ధంగా ఉందాం, పరిశుద్ధంగా మన జీవితాన్ని కాపాడుకుందాం. ఈలోక సంబంధమైన అలవాట్లు, ఆచారాలు మనకు వద్దు. మనం ప్రత్యేకింపబడిన వారం. ఆయన రక్తంతో మనం కొన్నాడు. మన సొంత ప్రజలము. మనం ప్రత్యేకంగా ఉండాలి. లోకమందరి తీరు ఒకటైతే మన తీరు వేరుగా ఉండాలి. వాళ్ళందరూ ఒక రకంగా బట్టలు వేసుకుంటే మనం ఇంకొక రకంగా బట్టలు వేసుకోవాలి. వారు ఒక రకంగా ఖర్చు పెడితే మనం ఇంకో రకంగా ఖర్చు పెట్టుకోవాలి. మనం ప్రత్యేకంగా ఉండాలి. పిల్లలకి చెప్పండి, అమ్మ వద్దు. మీ కుమారులకి చెప్పండి, లోక పోకడ వద్దు. లోకము బహు భయంకరమైనది. అది మోసం చేస్తుంది, నిన్ను మంచిని చూపిస్తుంది, వెనకాలని నష్టం చేస్తుంది. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దావీదు జీవితంలో దావీదు ఏమి గ్రహించాడంటే, నా అంతటా నేను శుద్ధి కాలేను. నన్ను దేవుడే శుద్ధి చేయాలి. చెప్పండి, ఎవరు శుద్ధి చేయాలి? ఆయనే నన్ను కడగాలి. పాపం పోవాలంటే యేసు రక్తములో కడుగబడాలి. యేసు రక్తములో మాత్రమే పాప క్షమాపణ ఉంది. నీ సొంతంగా నువ్వు మంచి వ్యక్తివి కాలేవు, నీ సొంతంగా నువ్వు పరిశుద్ధుడు కాలేవు. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించంటే ఆయన నిన్ను కడగాలి. ఆయన కడిగితేనే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. దావీదు జీవితంలో లోతైన పశ్చాత్తాపం. దావీదు లోతైన పశ్చాత్తాపంలో ఒక విషయాన్ని గ్రహించాడు. అదేంటంటే, నేను పాపం చేసినప్పుడు నేను దేవుని నుంచి వేరైపోయాను. 11వ వచనం, 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే తీసివేయొద్దు అన్నాడంటే అర్థం ఏంటి? త్రోసివేయొద్దు అంటే అర్థం ఏంటి? అంటే ఆల్రెడీ కొంత మనసులో ఖాళీ ఏర్పడింది అనమాట. వినండి, పాపములో ఉన్నవారు మందిరానికి రారు, పాపములో ఉన్నవారు సహవాసానికి రారు, పాపములో ఉన్నవారు పాటలు పాడరు, పాపములో ఉన్నవారు వాక్యము చదవరు. వాక్యం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఆసక్తి ఉండదు. ఈరోజు 51వ దావీదు కీర్తన ధ్యానం చేస్తున్నాం. ఎంత దివ్యమైన అనుభవాలు ఇవన్నీ కూడా. దావీదు అంటాడు, నేను నుంచి దూరం అయిపోయాను, రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. రక్షణ ఆనందం పోయింది. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఇస్ లాస్ట్. రక్షణ ఆనందం పోయింది. పాటలంటే సంతోషం పోయింది, వాక్యం అంటే సంతోషం పోయింది, దేవుడంటే ఆశ కలగటం లేదు. టీవీ చూసి నిద్రపోతారు కానీ ప్రార్థన చేసి పడుకోరు. ఉదయం లేస్తారు, ఫోన్ పట్టుకుంటారు కానీ బైబిల్ పట్టుకోరు. బైబిల్ రోజు చదువుతున్నారా? మీ ఎవరి చేతుల్లో బైబిల్ ఉందో వాళ్ళని అడుగుతున్న ప్రశ్న, బైబిల్ రోజు చదువుతున్నారా?
ఎంత దౌర్భాగ్య జీవితం. రోజులోనూ ఒక్కసారి కూడా బైబిల్ చూడకపోతే, రోజులో ఒక్కసారైనా దివ్య గ్రంథాన్ని తీర్చి తెరచి చదవకపోతే ఎంత దౌర్భాగ్యం మన జీవితం. వాక్యములో జీవం ఉన్నది. ఆ వాక్యం మనం జీవింపచేస్తుంది. వాక్యంలో మధురమైన మాటలు ఉన్నాయి. ప్రసంగాల కొరకు బైబిల్ చదవడం కాదు, మీటింగ్ ఉంటే బైబిల్ తీయడం కాదు. రోజు ఇది జీవాహారం, ఇది జీవాహారం, జీవాహారం, జీవాహారం. శరీరానికి ఆహారం ఎంత పెడుతున్నాం? శరీరానికి ఆహారం ఎంత పెడుతున్నాం? ఆత్మకు ఆహారం ఉందా? ఆత్మకు ఆహారం ఉందా? నీ ఆత్మ, నీ యొక్క ఆ స్పిరిచువల్ మ్యాన్కి, నీలో ఉన్న ఆంతరంగ పురుషునికి ఆహారం ఉందా? నీలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది, నీ ఆత్మకు ఆహారం కావాలి. అది వాక్యమే జీవాహారం. వాక్యాన్ని చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి, మోకాళ్ళ మీద వాక్యాన్ని ధ్యానం చేయాలి, మోకాళ్ళ మీద వాక్యం చదవాలి. ప్రియులారా, వాక్యాన్ని ప్రేమించండి, అప్పుడు అది నిన్ను ప్రేమిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఎప్పుడు అవుద్దలగా? when you begin to love God's word, it becomes a light to your path. నువ్వు వాక్యాన్ని ఎప్పుడు ప్రేమిస్తావో అప్పుడే ఆ వాక్యము నీ పాదములకు దీపంగా మారుద్ది. వాక్యము ధ్యానించాలి. దావీదు తన జీవితంలో లోటుబడి ఉన్నాడు. నేను పాపము చేయడం వలన ఏమైపోయాడంట? నీ సన్నిధిలోనే నేను తోసివేయకము, పరిశుద్ధాత్మ నాయుడును తొలగివేయకము, రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆ లోతైన పశ్చాత్తాపం కావాలంటే, లోతైన పశ్చాత్తాపం రావాలి అని అంటే చేయవలసిన 6వ విషయం ఏంటో చెప్పనా? విరిగి నలిగిన మనస్సు. చెప్పండి, ఏంటది? ప్రభు దగ్గరికి వచ్చి 17వ వచనం చూడండి. 17వ వచనం, విరిగి నలిగిన మనస్సు దేవునికి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యము. విరిగిన మనసు అంటే ఏంటి? నలిగిన మనసు అంటే ఏంటి? విరిగిన నలిగిన మనసు అంటే ఏంటో చెప్పనా? దుఃఖం, కన్నీరు, బాధ. అయ్యో ప్రభువా, నిన్ను నేను బాధ పెట్టానా నాయన? నేను పాపం చేసి నిన్ను మేకులతో మరలా కొట్టానా స్వామి అని విరిగిన మనస్సు, నలిగిన మనస్సు, పశ్చాత్తాపము. మీ యొక్క నాయక హృదయంలో దేవుడు ఆశిస్తున్న జీవన విధానం ఏమిటంటే విరిగి నలిగిన మనస్సు మనము ప్రదర్శించవలసిన వారమై ఉన్నాము. కీర్తన గ్రంథము 56:8, సంచారములను నా కన్నీళ్ళు ఏంటండి? ఏమంటాడు? నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నాయి. అంటే కన్నీరు కారుస్తున్నాడు అన్నమాట. పాత నిబంధన దినాల్లో, పూర్వం దినాల్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మీరేం చేస్తారు? చనిపోయినప్పుడు గోతులో ఏం వేస్తారు మీరు? వాళ్ళ బట్టలు, వాళ్ళ దుప్పట్లు, వాళ్ళ మంచాలు అన్నీ ఇసిరేస్తారు. తప్పాలు చేయకూడదు, జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి. అవి పడికూడదు. అలాగా జబ్బు చేస్తే జబ్బు పోయి పడేయవచ్చు, కానీ జ్ఞాపకాలు ఉంచుకోవాలి కదా. నేను మొన్న ఆన్లైన్లో పెద్దయ్య గారు గురించి సాక్ష్యం చెప్పమంటే, అమెరికాలో పెద్దయ్య గారు చాలా సంఘాలు వెళ్ళారు. నేను ఆన్లైన్లో సాక్ష్యం చెప్తాను పెద్దయ్య గారి గురించి. సాక్ష్యం చెప్తుంటే ఒక ఆయన చిడతలు పట్టుకొచ్చి చూపించాడు ఆన్లైన్లో. నారాయణపల్లి అయ్య గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఇదిగో చిడతలు మా ఇంట్లో వదిలేశాడండి. మేము ఎప్పుడో చిడతలు చూస్తాం, నారాయణపాల్ గారిని గుర్తుపెట్టుకుంటాం. జ్ఞాపకాలు ఉండాలి కదా. లోతైన పశ్చాత్తాపం నీలో ఉండడానికి నీవు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. నీ పాపాలు ఒప్పుకోవాలి. ప్రభు నన్ను క్షమించను అనగాలి. అప్పుడేం జరుగుద్ది? 13వ వచనం చూడండి. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదను,
పాపులను నీ తట్టు తిరిగేదను. దేవా నా రక్షణ 13-14 వచనాలు. నా రక్షణకర్త యగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. అంటే స్పీడ్ అందుకున్నాడు, మళ్ళా పాటలు పాడుతున్నాడు, మరలా సువార్త చేస్తున్నాడు, పడిపోయాడు, తిరిగి లేచాడు. ఈజ్ రివైవ్ అగైన్. మరలా ప్రోత్సాహంతో ముందుకు కదులుతున్నాడు. పాపంలో పడిపోయిన వ్యక్తి ఆ పాపంలోనే ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. పాపంలో పడిపోయిన వ్యక్తి లేచి మళ్ళా ప్రభు కొరకు పని చేయాలి, సువార్త ప్రకటించాలి, పాటలు పాడాలి, ఉత్సాహంగా మళ్ళీ ప్రభు పనులు ముందుకు సాగాలి, వెనక్కి వెళ్ళిపోకూడదు. అటువంటి వారిని ప్రోత్సహించాలి. దావీదు తన నోటి తన నోరు అంటాడు, తన నాలుక తన నోరు ప్రభును స్తుతించును అని అంటాడు. 19వ వచనం చూడండి. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతమగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలు. అప్పుడు 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 ఎప్పుడంటే ఈయన పశ్చాత్తాపడినప్పుడు. మరలా పునరుద్ధరణ. 7వ విషయం ఏమిటంటే అప్పుడు పునరుద్ధరణ అంటే తిరిగి ఉజ్జీవం. విశ్వాసి యొక్క జీవితంలో తిరిగి మరలా ఉజ్జీవం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మా పాపం జరిగే అవకాశం ఉంది, బాబు పొరపాటు జరిగే అవకాశం ఉంది. కానీ ఒకవేళ జరిగినప్పుడు ఏం చేయాలి తెలుసా? దూరం అయిపోవద్దు, దేవుని సన్నిధికి దూరం అయిపోవద్దు, మందిరానికి దూరం అవ్వద్దు, ప్రభు పరిచర్యకు దూరం కావద్దు. పశ్చాత్తాపడండి, ప్రభు దగ్గరికి రండి, విరిగి నలిగిన మనసుతో లోతైన పశ్చాత్తాపం కన్నీరు కార్చండి, ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రభు నన్ను క్షమించని అడగండి, మరలా ముందుకు కొనసాగండి. దెర్ ఇస్ ఎ హోప్ అగైన్. మరలా ప్రభునందు మనకు మరలా గొప్ప నిరీక్షణ ఉన్నది. ఆయన విడిచిపెట్టడు, 2వ అవకాశం ఇస్తాడు, 3వ అవకాశం ఇస్తాడు. అమ్మ అటువంటి వారు ఎవరైనా ఉంటే సంఘంలో భార్యలు ప్రోత్సహించండి, భర్తలు ప్రోత్సహించండి. ప్రభుని విడిచిపెట్టొద్దు, ప్రభుని పట్టుకుందాం, మరలా ప్రభు దగ్గరికి వద్దాం, మరలా పాటలు పాడుకుందాం, మరలా ఆరాధన చేద్దాం, మరలా ఉత్సాహంగా ముందుకు కొనసాగుదాం. నాకు తెలుసు కొన్ని సంఘాల్లో కొంతమంది యవనస్తులు దూరం అయిపోయిన వారు ఉన్నారు, మరలా ప్రభు వాళ్ళ దగ్గరికి తీసుకొస్తా ఉన్నాడు. దూరం అయిపోయిన వారు మళ్ళీ ప్రభు దగ్గర తీసుకొస్తా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ సంఘంలో బేరాగా ఉంటా ఉన్నారు, మళ్ళీ సౌండ్ పెడుతున్నారు, మళ్ళీ సంఘంలో పాటలు పాడుతున్నారు. చాలా సంతోషం. తిరిగి రావాలి, కమ్ బ్యాక్, తిరిగి రండి. అటువంటి వారు ఎవరైనా మన సంఘంలో ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి దూరం అయిపోయిన వారు, పాపంలో పడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్న వారు ఎవరైనా ఉన్నారా? దయచేసి రండి ప్రభు దగ్గరికి. కమ్ టు గాడ్. ప్రభు దగ్గరికి రండి. ప్రభు నన్ను క్షమించు, నేను పాపంలో ఉన్నానని చెప్పి ప్రభు దగ్గర. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక. ఆయన నమ్మదగిన వాడు ఎక్కడున్నమాట? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన అబద్ధమాడు, మాట ఇచ్చి తప్పడు. నీ యొక్క నాయక జీవితం ఎట్లా ఆయనకి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. హీ లవ్స్ us. ఆయన మనం ప్రేమిస్తున్నాడు. మనం దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆయన బాధపడుతున్నాడు. మళ్ళీ దగ్గరికి వస్తే ఆయన కౌగిలించి ముద్దు పెట్టుకుంటాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు ఆ తండ్రి పరిగెత్తుకొని వచ్చి ఆ కుమారుడిని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఇదిగో నా కుమారుడు, చచ్చిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు, రండి సంతోషంగా పండుగ చేసుకుందాం. అవునండి, వెనక్కి వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తే దేవునికి సంతోషం. వెనక్కి వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తే ఆయనకి సంతోషం. కాబట్టి సంఘములో ఎవరైనా వెనక్కి వెళ్ళిపోతే మనం వెళ్ళి వారిని తిరిగి తీసుకుని రావాలి. వారి గృహానికి వెళ్ళాలి, వారి ఇంటికి వెళ్ళాలి. వారు దొరకకపోతే పట్టుకోవాలి. దినాన్న రాయవరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి వచ్చి, అన్నా మా ఆయన చర్చికి రావటం లేదు, ప్రార్థన చేయండి, ఇంటికి రండి అని ఇంటికి పిలిచి ప్రార్థన చేయించి భర్తతో మాట్లాడిపించింది. వెనక్కి వెళ్ళిపోయిన వారిని తిరిగి తీసుకొని రిస్టోరేషన్, తిరిగి తీసుకురండి. సంఘము ఎవరైనా రాకపోతే వారిని విడిచిపెట్టవద్దు. ఊర్లో ఉన్నవారు, ఇప్పుడు మీ ఊర్లో పిటి మండలో ఎవరైనా
వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటే విడిచిపెట్టొద్దు తమ్ముడు. మీ సంఘం కాకపోవచ్చు, కానీ ప్రభు పరిచర్య ఎక్కడైనా ఒకటే. ప్రభు పరిచర్య ఎక్కడైనా ప్రభు పరిచర్యే. మనం తిరిగి వారిని ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. ఈరోజు ఇక్కడ ప్రభుకు దూరంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే, పాపములో ఉండి చెడు కార్యాల్లో ఉంటూ ప్రభుకు దూరం అయిపోతున్న వారు ఎవరైనా ఉంటే కనుక, అమ్మా బాబు రండి ప్రభు దగ్గరికి, ఆయన చేర్చుకుంటాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే మోకరించండి. దేవా మీకు వందనాలు, పరిశుద్ధులైన ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రభు దగ్గరికి రండి, కన్నీరు కార్చండి. ప్రభు దగ్గరికి రండి, వేదనతో ప్రభు కాళ్ళు పట్టుకోండి. అయా నన్ను క్షమించు ప్రభువా. మహాపరిశుద్ధులైన దేవా, కృపగల మా తండ్రి మీకు వందనాలు. క్రైస్తవులలో, పరిశుద్ధులలో పాపములో పడిపోయే అవకాశం ఉందనే విషయాన్ని గ్రహిస్తున్నాం ప్రభువా. మేము పాపంలో పడిపోతే మమ్మల్ని అక్కడితో విడిచిపెట్టగా మాకు రెండవ అవకాశం ఇచ్చే దేవుడిగా ఉన్నావు తండ్రి, మీకు వందనాలు. ఆ లోతైన పశ్చాత్తాపం మాకు దయచేయండి. ఆ డీపెస్ట్ రిపెంటెన్స్లో కన్విక్షన్ ఆఫ్ సిన్. ఎందుకు పాపం చేశాము? పాపానికి విరుగుడు ఏంటి? నేను ఎలా ప్రభు దగ్గరికి రావాలి? ఎలా ప్రభు దగ్గరికి నేను మళ్ళా కొనసాగాలో? దావీదు జీవితాన్ని మేము చూసినప్పుడు మేము నేర్చుకుంటున్నామయ్యా. దేవా మీకు వందనాలు. నన్ను క్షమించు ప్రభు అని అడగండి. నన్ను క్షమించు ప్రభు, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. నీవే నన్ను శుద్ధి చేయగలవాడు, ఎవరు నన్ను శుద్ధి చేయలేరయ్యా. హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను పవిత్రునిగా చెయ్యని అడుగుతున్నాడు దావీదు. పరిశుద్ధమైన దేవా, మరొకసారి మీ పాదాలు చెంతకు వస్తున్నాం నాయన. ఈ రక్తంతో మమ్మల్ని కడగండి మరొకసారి ప్రభువా. మమ్మల్ని కడగండి, మమ్మల్ని కడగండి ప్రభు, మమ్మల్ని కడగండి నాయన. మీకు వందనాలు. మీ కొరకే పరిశుద్ధ జీవితాన్ని జీవించినట్లు మీరే మాకు కృపా సహాయము దయచేయమని ప్రభువా. స్థానిక సంఘాన్ని దీవించండి. సహోదరుడు అప్పారావు స్థానికంగా చేయించిన సేవ, పీటీ మండలో తనకున్న స్థానిక సంఘం, జాను లంకగోడలో చేస్తున్న సేవ, కార్యం కాలనీలో ఉన్నటువంటి పరిచర్య, నువ్వు నాకు అప్పగించిన పరిచర్య నువ్వు నమ్మకంగాను యథార్థంగాను చేయడానికి మీరే సహాయము దయచేయమని, చేయని పిల్లలను దీవించి ఆశీర్వదించమని మీ కృప గల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ, ఎవరైనా ఈ కోరికలో పాపంలో ఉంటే, చీకట్లో ఉంటే, అయ్యా నువ్వు చూస్తున్నావు కనుక వారిని ఒప్పించండి ప్రభువా. వారు ఒప్పుకొని విడిచిపెట్టి నిన్ను వెంబడించినట్లు మీరే సహాయం దయచేయమని యేసు ప్రభువారి ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.